ఖం ఖంగుమంది శంఖం కడగమంది పంకం చావుకైన జంకం ఖం ఖం ధర్మవేరి శబ్దం చెయ్యమంది యుద్ధం దేనికైన సిద్ధం రే భయంకరాలు నీ త్రయంబకం రామయస్కరాని సైన్యే పురాకటం రాహరహరా జటాకటా జయించరా రంగులు మార్చుకుని పేరు మార్చుకుని స్టిక్కర్లు వేసుకుని బట్టలు నొక్కుతున్నాడు పనికిరాని చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఏంటి. వాళ్ళు 3 పార్టీలు సమర్థగలటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, అన్నిటికీ మించి చరిష్మా గలటువంటి జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు. ఇవాళ పవన్ కళ్యాణ్ కూటమిని ఏర్పరచడానికి అనేక త్యాగాలు చేశారనేటువంటి విషయం మనంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి త్యాగాల ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ కూటమి ఏర్పడింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగాలు ఫలించాలి అంటే మనంతా కూడా కూటమి అభ్యర్థులకు పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించాలి అనేటువంటి మనం గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఈవీఎం మిషన్లో సీరియల్ నంబర్ 3లో ఉన్న నర్సాపురం బీజేపీ జనసేన టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ గారి కమలం పువ్వు గుర్తును చూసి పక్కన బటన్ నొక్కి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపుదాం.